తండ్రి ఉదయకాలం ఈ పునరుద్ధాన జన్మనాడు కోలా ప్రభాకర్ గారికి మీరు ఇచ్చిన మంచి ఆలోచనను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి ఇక్కడ మిమ్మల్ని ఆరాధించడానికి ఈ స్థలాన్ని మా కొరకు ఏర్పాటు చేయడానికి ఈ మందిరాన్ని నిర్మించడానికి మీరు సహాయం చేసినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారిని వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభువా, దీవించండి, నెమ్మదిని మీరు అనుగ్రహించండి. వారు రాబో దినాల్లో తండ్రి ప్రాంతంలో గొప్ప నాయకులుగా మీరు దీవించండి. వారి బృందాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారందరిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ప్రభువా మా ఎంపీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారు పరిపూర్ణ స్వస్థత పొందుకొని ప్రజల్లోనికి వచ్చి వారి యొక్క నాయకత్వ బాధ్యతలన్నీ కూడా నెరవేర్చడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మా నాయకులకి అలాగే ప్రభాకరన్ గారికి మీకు అవకాశం కల్పించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రభు స్తోత్రాలు. చేరువచ్చిన సంఘాన్ని మీరు దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు ప్రజల మనిషి శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు గత నెలలో స్వల్ప అస్వస్థతకు గురయ్యి హాస్పిటల్లో చేరి బైపాస్ సర్జరీ గుండెకి చేయించుకొని భగవంతుడి అనుగ్రహంతో పూర్తి స్వస్థస్థితుడై తిరిగి పార్లమెంటు సమావేశాలకు అటెండ్ అయ్యి రేపు ఉగాది పర్వదినాన ఒంగోలుకు వచ్చుచున్న శుభ సందర్భంలో ఈరోజు మరీ ముఖ్యంగా మార్టిన్ బాప్టిస్ట్ మెమోరియల్ చర్చిలో శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తిరిగి ప్రజా జీవితంలో రెట్టింపు ఉత్సాహంతో పాల్గొనడానికి జీసస్ క్రైస్ట్ అనుగ్రహం కోసం ఒంగోలులో కొన్ని వందల మంది సోదర సోదరీమణులతోటి ఈరోజు ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది. గతంలో లాగే శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ప్రజా జీవితంలో మున్ముందు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని కోరుకుంటూ బైపాస్ సర్జరీ జరిగిన నెల రోజుల్లోనే తిరిగి పార్లమెంట్కి వెళ్ళి ప్రజా సమస్యల కోసం తన గళాన్ని విప్పుతూ చూస్తూ ఉంటే ప్రకాశం జిల్లా ప్రజలు ఎంత అదృష్టం చేసుకున్నారు ఇలాంటి పార్లమెంట్ సభ్యుడిని పొందినందుకంటూ నిన్నటికి నిన్న మత్స్యకారుల వెల్ఫేర్ కోసం పార్లమెంట్లో క్వశ్చన్స్ రైజ్ చేయడం అయితేనేమి, సెకండ్ బైపాస్ కోసం పోరాటం చేస్తున్న ఇటుకరి గడ్కరీని కలవడానికి అయితేనేమి, 2006 నుంచి తీరని కలగా మిగిలినటువంటి విమానాశ్రయం కోసం ఆయన పోరాడుతున్న విధానం చూస్తే ఒక సమస్య పట్టుకుంటే దాన్ని నెరవేరేదాకా ఎంత పట్టుదలతో మాగుంట కుటుంబం ఉందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 25 సంవత్సరాలు ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతాలకి రైలు తీసుకురావాలనే సంకల్పంతో సుబ్రహ్మరెడ్డి గారు తీసుకున్న కళ నెరవేర్చడం కోసం 20 సంవత్సరాలు ఏ పార్టీలో ఉన్నా అధికారంలో ఉన్నా లేకున్నా పోరాడి పశ్చిమ ప్రాంత ప్రజల కోరికైనటువంటి దర్శి ప్రాంతానికి రైలు తీసుకొచ్చినటువంటి ఘనత మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని తెలియజేస్తూ ప్రకాశం జిల్లాలో అభివృద్ధి అంటే మాగుంట కుటుంబానికి ఉన్న విడదీయని అనుబంధాన్ని చూస్తూ ఉంటే శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు భవిష్యత్తులో ప్రకాశం జిల్లా ప్రజలకి మరింత అభిమానాన్ని ప్రేమను పంచి ప్రజా జీవితంలో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ రేపు ఉగాది నాడు 29వ తారీఖు వచ్చి ఉగాది శుభ సందర్భంలో ప్రకాశం జిల్లా ప్రజల మధ్య ఉండాలని అభిషేకిస్తూ డాక్టర్లు వద్దు రెస్ట్ తీసుకోమన్నా కూడా వద్దు ఒంగోలు నా ప్రజల మధ్య నేను ఉగాది జరుపుకుంటానని వస్తున్నందువల్ల ఆయనకి ఘనంగా స్వాగతం పలకాలని కోరుకుంటూ మరొకసారి భగవంతుడు శ్రీనివాసరెడ్డి గారికి ఆయురారోగ్య వాళ్ళని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.